సాధారణంగా మనలో ప్రతి ఒక్కరం కూడా దాదాపుగా 'గోట్ లైఫ్' అనే సినిమానైతే చూసుంటాం. ఆ సినిమాలో మనకి వలస వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన వారి లైఫ్ ఏ విధంగా ఉంటుందన్నది కూడా మనకు ఆ సినిమాలో పూర్తిగా వివరించి చూపించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరి వలస వెళ్ళిన ప్రతి ఒక్కరిలో గుండెల్లో అయితే గుబులు పుట్టిస్తుంది. ఎందుకనంటే తాజాగా కొంతమందినైతే వలసదారులను రిటర్న్ పంపించడం జరిగింది. వారికి సంకెళ్ళు వేసి మరి ఒక పెద్ద టెర్రరిస్టుల మాదిరి అయితే వాళ్ళని రిటర్న్ పంపించడం జరిగింది. అసలు నిజానికి వీళ్ళు అసలు వలసలు ఎందుకు వెళ్తున్నారు? అంటే మనకు జనరల్‌గా గల్ఫ్ దేశాలకి మాత్రమే వలసలు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతుంటారని మాత్రమే తెలుసు. కానీ యూఎస్‌కి కూడా అంటే ఇల్లీగల్‌గా ఎంటర్ అయ్యి వలసదారులు ఉండాల్సినంత అవసరం ఏంటి? అక్కడికెళ్ళడం ఈజీయేనా? ఇయన్నీ విషయాలు మనతో విశ్లేషించడానికి ప్రముఖ అనలిస్ట్ అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, అసలు జనరల్‌గా మనం గల్ఫ్ దేశాలకి మాత్రమే వలస వెళ్ళి అక్కడ కష్టాలు పడుతుంటారు అని మాత్రమే తెలుసు. అదేవిధంగా ఇప్పుడు యూఎస్‌కి కూడా అలా ఇల్లీగల్‌గా ఎంటర్ అవ్వడం అంత ఈజీ అంటారా? అంటే వలసలు అనేది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళే అవకాశం లేదండి. వితిన్ ది కంట్రీలో వలస వెళ్తారు. అంటే ఎక్కడైతే ఉపాధి అవకాశాలు ఉంటాయో దాన్ని వలస అంటాం. వేరే దేశాలకి వాళ్ళ చట్టాలకి అతిక్రమించేది అక్రమ వలసలు. అక్రమ వలసలు వెళ్ళినప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయి. మామూలు వలసలు అయితే వితిన్ ది కంట్రీలో సపోజ్ మనకి ఇక్కడ బీహార్ నుంచి వచ్చే కూలీలు ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి ఒకప్పుడు పాలమూరు, రంగారెడ్డి నుంచి మహారాష్ట్ర ఇట్లాగా చాలా ఒక దేశంలో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడంలో తప్పు లేదు. అది దాన్ని వలస అంటాం. ఎప్పుడైతే వేరే దేశాలకి సరైనటువంటి పత్రాలు అంటే సరైనటువంటి అనుమతి ఇవి లేకుండా అక్రమంగా వెళ్ళటం అది అక్రమ వలసలు అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి గోట్ అనేటువంటి సినిమా కూడా దేని మీద తీశారంటే ఏజెంట్లను నమ్మి ఎటువంటి వర్క్ పర్మిట్స్ లేకుండా అక్రమంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సాధక బాధకాలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ పడేటువంటి కష్టాలు వీటిలన్నింటినీ అద్భుతంగా డిపిక్ట్ చేశారు. అందువల్ల ఇవాళ ఒక్క గల్ఫ్లోనే కాదు, వివిధ దేశాల్లో అమెరికాలో కావచ్చు, లేదంటే కెనడాలో కావచ్చు, అంటే ఒక మెరుగైనటువంటి జీవనం వస్తుంది, మంచి వేతనాలు వస్తాయి అనేటువంటి ఒక ఆశతో వీళ్ళందరూ అక్కడ ఏజెంట్లను కొంతమందిని నమ్మి అట్లా వెళ్తున్నారు. అవి అక్రమ వలసలు. మామూలుగా అన్ని రకాలుగా అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వలసదారులు. వాళ్ళకేమి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే అక్రమ వలసదారులని వెనక్కి పంపిస్తున్నారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం, ఆ పంపించే విధానం, ఆ పంపించడం చాలా ఇన్హ్యూమన్గా ఉంది. సంకెళ్ళు వేసి వాళ్ళని ఒక యుద్ధ విమానంలో డిపోర్ట్ చేయడం అనేటువంటిది. దీని మీద నిన్న పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. 4-5 సార్లు సభలు వాయిదా పడ్డాయి, ఉభయ సభలు. ఎందుకంటే అమెరికా అనేటువంటిది అంటే దీంట్లో అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం ఒక రకంగా చెప్పాలంటే మంచిదేనండి. ఇది చాలామంది ఆశ్చర్యపోతారు, ఇది మంచిదా అంటే ఎస్ మంచిది. ఎందుకు అక్రమ వలసదారులని వెనక్కి పంపించడం మంచిదంటే ఏ పరిస్థితుల్లో ఈ అక్రమ వలసదారులు అక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, అక్కడ భయంగా బిక్కుమంటూ ఉండాలి. ఏ క్షణంలో ఎవరు పట్టుకుంటారో తెలియదు. వాళ్ళు రహస్య జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళకి పౌరసత్వం లభించదు. అక్కడ అంటే లీగలైజ్ అవ్వదు. వాళ్ళు ఎప్పటికీ కూడా జీవితాంతం అక్రమ వలసదారులుగానే ఎక్కడొక్కడ దాక్కొని పనిచేస్తూ ఉంటారు. కొన్ని రెస్టారెంట్స్లో కావచ్చు, కొంతమంది ఇళ్లలో కావచ్చు, ఇట్లా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కూడా కష్టం. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారు? వాళ్ళు అక్రమ వలసదారులు అయినప్పుడు. కాబట్టి పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ వేతనాలు కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే అమెరికా వెళ్తే అది ఒక స్వర్గధామం, అద్భుతమైనటువంటి అంటే డబ్బులు వస్తాయి, సంపాదన ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. ఉదాహరణకి మామూలుగా ఒక స్టూడెంటు అంటే అన్ని పత్రాలు అన్ని అనుమతులు ఉండి వెళ్ళి పనిచేసి ఎక్కడన్నా పార్ట్ టైంగా ఏ లైబ్రరీలోనో యూనివర్సిటీ లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు గంటకి $10 ఇస్తున్నారు అనుకోండి. లేకపోతే వాళ్ళు రెస్టారెంట్లోనో లేకపోతే ఒక పెట్రోల్ బంకులోనో పనిచేస్తున్నప్పుడు గంటకి వాళ్ళు పొందే వేతనం ఉదాహరణకి $10 అనుకుంటే, అక్రమ వలసదారులకి ఎటువంటిది లేదు కదా. వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. వాళ్ళకి $5 $3 ఇస్తారు. కానీ ఏమవుతుంది, ఆ రెండు కొంచెం దీనికే వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బతుకు తెరువు అది అంటే వాళ్ళ యొక్క శ్రమశక్తి అక్కడ దోపిడీకి గురవుతుంది. జీవితాంతం కూడా వాళ్ళు భయంగా బతకాలి, పెళ్ళిళ్ళు అవ్వవు, పిల్లలు కనలేరు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎట్లాగా
ఇక్కడ ఏజెంట్లను నమ్మి లక్షలాది రూపాయలు కట్టి వెళ్తున్నారు. నిన్న మనం దాదాపుగా 120 మందిని వెనక్కి పంపించారు. సరే, ఎలా పంపించారనేది తర్వాత మాట్లాడదాం. వాళ్ళ కష్టాలు నష్టాలు మనం చూసినట్లయితే మొత్తం మీడియాలో వచ్చింది కదా. వాళ్ళు అప్పు చేసి 40-50 లక్షలు పెట్టి ఏజెంట్ నమ్మి వెళ్తే వాళ్ళు ఎక్కడికి పంపిస్తున్నారు? దుబాయి, తర్వాత ఇటలీ, అక్కడి నుంచి మెక్సికో వెళ్ళి, ఆ మెక్సికో నుంచి దాదాపు అడవుల్లో, దుర్భేద్యమైనటువంటి అడవులు, ఎవరన్నా కనపడితే కాల్ చేస్తారు, అక్కడ మిలిటరీ ఉంటుంది. తర్వాత క్రూర మృగాలు, తిండి ఉండదు, దారి పొడవునా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు చూసినటువంటి దృశ్యాలు, కొన్ని శవాలు, కొన్ని కళేబరాలు. ఎందుకంటే అక్కడ జంతువులు ఉంటాయి. తర్వాత మిలిటరీ వాళ్ళు చివరికి వాడి అదృష్టం బాగోకపోతే ఆ మెక్సికో సరిహద్దుల్లో, అమెరికా బార్డరు మెక్సికో సరిహద్దుల్లో వాళ్ళు పట్టుబడ్డారు అనుకోండి, వెళ్ళి జైళ్ళల్లో మగ్గాలి. జైళ్ళలో వలస వెళ్తున్న, అంటే అక్రమంగా వలస వెళ్తున్న వాళ్ళు ఒకవేళ బార్డర్ దగ్గర సెక్యూరిటీకి దొరికిపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు చంపనన్నా చంపుతారు, లేదంటే జైళ్ళలో కూడా కుక్కుతారు. ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం అనమాట. ఇప్పుడు మంచోడు ఉంటే తీసుకెళ్ళి జైళ్ళు వేస్తారు. ఆ జైళ్ళు నిండిపోయినాయి అనుకోండి అక్రమ వలసదారులతో, ఏం చేస్తారు వాళ్ళు? అక్కడే షూట్ చేసినా చేయొచ్చు. ఇప్పుడు మీకు నిన్న కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు, ఈవెన్ కెనడాలో కూడా ఉన్నారు అక్రమ వలసదారులు. అంటే ఎటువంటి అనుమతులు లేకుండా, సరైనటువంటి పత్రాలు లేకుండా వెళ్ళి అక్కడక్కడ పనిచేస్తా, కనీసం ఇంటికి కూడా ఫోన్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారో లేరో ఇక్కడ తల్లిదండ్రులకి చాలా ఆవేదన. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇది ఈ అక్రమ వలసలని అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా అంటే, దేశంలో ఉపాధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, సరైనటువంటి ఇక్కడ ఉద్యోగాలు దొరకటం లేదు, చదువుకున్న చదువుకు ఉద్యోగాలు లేవు, లేకపోతే చదువు లేకపోయినా వాళ్ళ శారీరక కష్టంతో చేద్దామన్నా సరైనటువంటి ఆదాయం లభించడం లేదు. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఒక మెరుగైనటువంటి జీవనం వస్తుంది, మెరుగైనటువంటి ఆదాయాలు వస్తాయి. కాబట్టి కష్టాలు నష్టాలు ఎదురైనా గల్ఫ్ వెళ్దామనో, లేకపోతే అమెరికా వెళ్దామనో, లేకపోతే ఇతర దేశాలకు వెళ్దామనో చాలామంది, కొంతమంది ఏంటి డ్రైవర్లుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇక్కడికంటే కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పి ఎవరిన ఏజెంట్ని పట్టుకుంటారు, వెళ్తారు. అందువల్ల ఈ అక్రమ వలసలను నిరోధించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను ఇందాకే చెప్పాను, వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు లీగలైజ్ కాలేరు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేరు, వాళ్ళు జీవనం సాగించలేరు, పిల్లల్ని కనలేరు, చివరికి అట్లానే చనిపోయే పరిస్థితి వరకు వెళ్తుంది. అందువల్ల అక్రమ వలసలు అరికట్టాలి. అయితే నిన్న జరిగింది ఏంటంటే, దీని మీద ఎందుకు హ్యూ అండ్ క్రై వచ్చిందని అంటే, అన్ని రాజకీయ పార్టీలు అమెరికా విధానాన్ని, అదేవిధంగా భారతదేశం అంటే భారత ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించినాయి అంటే, చాలా వెరీ ఇన్హ్యూమన్గా చేతులకు సంకెళ్ళు వేశారు, కాళ్ళకి సంకెళ్ళు వేశారు, ఒక బానిసల్లాగా తీసుకొచ్చారు. అంత అవసరం లేదు. వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అయినప్పటికీ మీరు సరే ఆ ఫ్లైట్ ఎక్కించేంత వరకు పోనీ మీరు ప్రొటెక్షన్ తీసుకోండి. కానీ ఫ్లైట్ ఎక్కించిన తర్వాత కూడా దించేంత వరకు కూడా వాళ్ళని బానిసల్లాగా సంఖ్యలేయటం ఏంటి అనేది వచ్చింది. పైగా ఇంకోటి ఏంటంటే, అమెరికా అనేది ఏమని చెబుతుంది, మేము హ్యూమన్ రైట్స్కి మేము కట్టుబడి ఉన్నాం, డెమోక్రసీ మాది అతిపెద్ద డెమోక్రసీ అని చెప్తారు వాళ్ళు. మరి అంత ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశం, అంత మానవ హక్కుల గురించి ఆలోచించేటువంటి దేశం ఇంత ఇన్హ్యూమన్గా చేయకూడదు కదా వాళ్ళని. అందువల్ల నిన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని అంటే బీజేపీ, నాన్ ఇండియా పార్టీలన్నీ ఒక తాటి మీదకి వచ్చినాయి, హౌస్ని స్టాల్ చేసినాయి. ఎందుకంటే మనం ప్రొటెస్ట్ తెలియజేయాలి, అమెరికన్ గవర్నమెంట్కి ప్రొటెస్ట్ తెలియజేయాలి. ఇట్స్ నాట్ అంటే మాకు ఇది సమ్మతం కాదు, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అనేటువంటిది చేయకపోతే ఇంకా కొంతమందిని పంపిస్తారు కదా, సేమ్ అదే మళ్ళీ బానిసలాగా చేస్తారు. అది మనకి యాక్సెప్టబుల్ కాదనమాట. అందువల్ల రెండు కోణాలు ఉన్నాయి ఇందులో. అక్రమ వలసదారులను పంపడం మంచిది, కానీ వాళ్ళని గౌరవంగా కొంత హ్యూమన్ ఫేస్తో పంపించాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే ఇప్పుడు అమెరికాలో ఉండే చట్టాలు ఏ విధంగా ఉంటాయి? అమెరికాలో చట్టాలు గతానికి ఇప్పటికి మారిపోయినాయండి. ట్రంప్ వచ్చిన తర్వాత సపోజు మీకు అక్కడ ఏంటంటే, ఎవరైనా ఒక లేడీ అమెరికా వెళ్ళి ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా అక్కడ ఎవరితోనన్నా పెళ్లి చేసుకోవటమో లేకపోతే ఇతరత్ర చేసుకొని ఒక సంతానాన్ని కంటే ఆ సంతానానికి అమెరికా పౌరసత్వం ఇవ్వాలనేటువంటిది వాళ్ళ చట్టాల్లో ఉంది. అది దానివల్ల ఏంటంటే, చాలామంది మెక్సికన్లు చాలామంది అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళి ఎక్కువగా గర్ల్స్ అందరూ వెళ్ళి అక్కడ ఏంటంటే అక్కడ స్థిర నివాసం ఏర్పడాలని, అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డకి సంరక్షకురాలుగా ఆమెకి ప్రొటెక్షన్ వస్తుంది. అందుకని ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి ఎవరో ఒక పిల్లోని కంటారు. కనీసం ఏమవుద్ది, వాళ్ళ సంతానానికి అక్కడ పౌరసత్వం వస్తుంది, వాళ్ళ సంరక్షకురాలుగా వీళ్ళని కూడా ఎలో చేస్తారు. సో ఆ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయి అక్కడ.
కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు కూడా జన్మతః ఎవరైనా వచ్చి అట్లా బిడ్డను కంటే మా అంటే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు, ఆ ల్యాండ్ మీద ఎవరు జన్మించినా కూడా వాళ్ళకి చట్టం ఉండదు. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే H1B వీసా మీద మనవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ సంతానానికి ఇంతకుముందు పౌరసత్వం లభించేది, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే రకరకాల కారణాలు, రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని అక్కడ లోకల్గా స్థానికంగా ఉండే వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు, వలసదారులందరూ మా అవకాశాలని కొల్లగొట్టేస్తున్నారు అనేటువంటిది ఒకటి బాగా అక్కడ స్థానికుల్లో బాగా ఎక్కువగా ఉంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఆ చట్టాలు మార్పులు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందులాగా లేదు, ఇవాళ అమెరికా కూడా చాలా కఠినంగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకేంటంటే ఇండియాలో కూడా అవకాశాలు పెరగాలండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి, ఇక్కడ కూడా మంచి వేతనాలు రావాలి. కాబట్టి అది వస్తే ఈ అక్రమ వలసలు అనేటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. సో అంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు రెఫ్యూజీస్గా కూడా మారుతున్నారు. రెఫ్యూజీస్గా మారిన వాళ్ళకి కనీసం వాళ్ళ స్వదేశంలో వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు, వాళ్ళకి ఏం జరిగినా కూడా పట్టింపు అనేది ఉండదు. సో అంటే ఇంత లైఫ్ని రిస్క్లో పెట్టి వీళ్ళందరూ ఇన్ని దేశాలకు వలస వెళ్ళడానికి కారణం ఇక్కడ ఉపాధి సరిగ్గా లేకపోవడం వల్లేనా? ఇప్పుడు ఇక్కడ సరైనటువంటి ఉపాధి ఉందనుకోండి, ఎందుకు వెళ్తారు ఎవరైనా కూడా? ఇప్పుడు అమెరికా ఎందుకు డాలర్ డ్రీమ్స్ అని ఎందుకు అంటున్నారు? అక్కడికి వెళ్తే బాగా డాలర్స్ సంపాదించవచ్చు, బాగా అంటే జీవనం సౌఖ్యంగా ఉంటుంది అనేటువంటిది. అది లేకపోతే ఎందుకు వెళ్తారు? అమెరికా నుంచి ఎవరు వెళ్తున్నారు ఎక్కువగా? అమెరికా నుంచి అంటే ఎవరైతే మిడిల్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వెళ్ళరు, ఫ్రాన్స్ నుంచి వెళ్ళరు, తక్కువ మంది, అంటే అసలు వెళ్ళరని కాదు, అంటే ఫర్ ఎ బెటర్ లివింగ్ కండిషన్స్ కోసం వెళ్ళే వాళ్ళల్లో చాలామంది మీకు యూరోప్ దేశాల నుంచి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీకు ఎక్కువగా చూసినట్లయితే ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాలు, ఈ దేశాలు, అదేవిధంగా సౌత్ అమెరికన్ కంట్రీస్, వాళ్ళకి మెక్సికో. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అక్రమ వలసదారుల మీద కఠినంగా వాళ్ళు ఉక్కుపాదం మోపకపోతే అన్ని రకాలైన నేరాలు మొదలవుతాయి. అక్కడ ఎక్కువ నేరాలు ఎవరు చేస్తున్నారంటే ఎవరైతే ఈ బార్డర్స్ని దాటి వస్తున్నారో టు మేక్ ఏ లివింగ్ వాళ్ళు ఏం చేస్తారు? దే రిసార్ట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రైమ్స్. ఇప్పుడు ఏమీ పని చేయడానికి ఏమీ లేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ అక్రమ వలసదారులకు ఉద్యోగం ఇచ్చేవాడు కూడా నేరస్తుడు అవుతాడు, వాళ్ళు కూడా చట్టం ముందు దోషులు అవుతారు. వాళ్ళ హోమ్ల్యాండ్ చట్టాల ప్రకారం ఎవరైతే మనం సపోజ్ ఎంప్లాయ్ చేసుకుంటామో సరైనటువంటి పత్రాలు లేకుండా ఎవరైతే అక్రమ వలసదారులను మనం చేసుకుంటే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. సో ఆ భయం కూడా ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, వాళ్ళకి ఎక్కడ పని చేయడానికి కూడా పని ఉండదు. లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? లాస్ట్ రిసార్ట్ వాళ్ళు రాబరీస్కి, దొంగతనాలకి, ఇతరతర నేరాలకి, డ్రగ్ పెడలర్స్గా రకరకాల ఇంకా ఏదో ఒక వృత్తిని ఎంచుకుంటారు, ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏమవుతుందంటే అమెరికా సమాజంలో కానీ ఏ సమాజంలో కానీ బయట నుంచి వచ్చే వాళ్ళ వల్ల నేరాలు పెరుగుతున్నాయి. సో ఆ ఆందోళన కూడా వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఎందుకు పాకిస్తానీస్ని, బంగ్లాదేశీని ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు వచ్చి సోదాలు చేస్తుంటారు అప్పుడప్పుడు మనకి హైదరాబాద్లో. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళందరూ వచ్చి అట్లా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు అందరూ కూడా నేరస్తులు కారు వాళ్ళు. కానీ ఇక్కడ ఉండటానికి లేనప్పుడు వాళ్ళు ఏంటంటే నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళని తిప్పి పంపిస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు అరెస్టులు చేస్తూ ఉంటారు, బంగ్లాదేశ్ని వెనక పంపుతారు, లేదా పాకిస్తానీని వెనక పంపుతారు, లేదంటే జైలులో వేస్తారు. మనం కూడా అక్రమ వలసదారులను మనం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదా, ఇండియా కూడా యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మన జాలర్లు శ్రీలంకకి వెళ్ళారనుకోండి, శ్రీలంక వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళు పొరపాటున మన సరిహద్దు దాటి భారత సముద్ర జలాలను దాటి శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్తే ఈ మధ్య వాళ్ళ బోటు మీద కూడా ఫైరింగ్ చేశారు, ఒకతను ఆల్మోస్ట్ చనిపోయాడు. సో ఎవరు కూడా అక్రమ వలసలని ఇంక్లూడింగ్ ఇండియా మనం కూడా అక్రమ వలసదారులని ఉపేక్షించము. కాబట్టి అక్రమ వలసదారుల సమస్యని ట్రంప్ చేపట్టడం అనేది దాన్ని మనం తప్పుపట్టక్కర్లేదు, కానీ అక్కడ పంపించే విధానం మాత్రం తప్పది. అట్లాంటిది ఇన్హ్యూమన్గా కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళని గౌరవంగా. ఎందుకంటే భారత్ అమెరికాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి, దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని బానిసల్లాగా కాకుండా మనుషుల్లాగా ట్రీట్ చేయాలనేది అందరూ కోరుతున్నారు. సో అంటే ఇప్పుడు దాదాపుగా మన తెలుగు వాళ్ళే యూఎస్లో ఎక్కువ శాతం మంది ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ నుంచి ఇల్లీగల్ అంటే మీరు అన్న అక్రమ వలస వెళ్ళిన వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే డిపెండింగ్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్స్ అండి. ఇప్పుడు ఎవరైతే క్వాలిఫికేషన్స్ అంటే సపోజు
ఏమీ చేయలేకుండా ఏదో ఒక స్కిల్స్ ఉంటాయి కదా, ఆ స్కిల్స్ ప్రకారం ఏదో ఒకటి చేసుకుంటారు. ఇప్పుడు గల్ఫ్ నుంచి చాలామంది వెనక్కి వస్తున్నారు. గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారు? డొమెస్టిక్ హెల్ప్స్ ఉంటారు ఎక్కువ మంది. తర్వాత ఇతరత్ర కార్పెంటరీ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత దే రెజ్యూమ్, వాళ్ళ పని వాళ్ళు ఏదైతే వృత్తి వస్తుందో ఆ వృత్తిని చేయాల్సిందే, తప్పదు మరి. కాదు అదే, అంతే తప్ప వాళ్ళకి తగిన ఉద్యోగాలే వస్తాయి అంతే. సో అంటే ఇప్పుడు ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా రిటర్న్ పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఖర్చులన్నీ దాదాపు కొన్ని కోట్ల ఖర్చు అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఈ ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? అటు అమెరికా భరిస్తుందా లేకపోతే ఇండియానే భరించాలా? అది ఆ డిపోర్ట్ చేసే ఖర్చులని ఆ దేశమే తీసుకుంటుందండి. సో వాళ్ళకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇండియా చేపట్టాలి. ఎందుకంటే రాగానే ఉద్యోగాలు వచ్చేవి ఎవరికి కూడా. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు స్కిల్డ్ లేబర్ ఉంటారు, సెమీ స్కిల్డ్ లేబర్ ఉంటారు, విత్ నో స్కిల్స్ ఉంటారు. కొంతమంది ఊరికే రెస్టారెంట్స్లో టేబుల్స్ తొడటం అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇక్కడ రాగానే వాళ్ళకి ఒక ఇది లేదు. దానికి ఒక విధానాన్ని ఏర్పరచాలి ప్రభుత్వం కూడా. నిన్న జయశంకర్ గారు విదేశాంగ మంత్రి చెప్పాడు, మేము చాలా స్పష్టంగా ఉన్నాము, ఇక్కడి నుంచి మేము కూడా అక్రమ వలసను ప్రోత్సహించాం. అదేవిధంగా ఎవరైతే డిపోర్ట్ అయ్యి వస్తున్నారో వాళ్ళకి పట్ల ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం, అంటే వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే ఒక నెల రోజుల పాటు ఈ రెఫ్యూజీ క్యాంప్స్ లాంటివి పెడతారు. అక్కడి నుంచి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడానికి ఏదో కొంత డబ్బు సాయం చేయడం కానీ ప్రభుత్వ పరంగా చేస్తారు. సో అంతకు మించి ఇంకా ప్రభుత్వం అందరికీ ఉపాధి కల్పించలేదు కదా. సో అంటే ఇప్పుడు ఇలా వారిని సంఖ్యలు వేసి ఏదైతే వాళ్ళని ఇక్కడికి రవాణా చేస్తున్నారో అలా చేయడం చాలా తప్పు అని చెప్పి దాన్ని మన కేంద్ర ప్రభుత్వం కూడా అంటే దానికి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దానిని ప్రోత్సహించినందుకు కొన్ని పార్టీస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అసలు నిజంగా అలా వారిని అలా తీసుకురావడం కరెక్టే అంటారా? లేకపోతే కొంచెం ఇన్హ్యూమన్ అంటే హ్యూమానిటీ చూపించి కొంచెం వచ్చే దారిలో అయినా వాళ్ళకి రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే వాటిని యూజ్ చేసుకోవడానికి అనుమతిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏం ప్రోత్సహించాలి, అట్లా పంపించండి అని వాళ్ళు ఏం ప్రోత్సహించాలి. కాకపోతే వాళ్ళ నిరసన గళాన్ని అధికారికంగా తెలియజెప్పాలి. అది ఇంకా చెప్పాల. ఇప్పుడు దాని మీదనే నిన్న పార్లమెంటు స్టాల్ అయింది, 4 సార్లు వాయిదా పడింది. అందరూ బయటకు వచ్చి అన్ని ప్రతిపక్షాల వాళ్ళు మూకమ్మడిగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ప్రొటెస్ట్ తెలియజేయండి. అమెరికాకి ప్రొటెస్ట్ తెలియజేయాలి కదా. ఎందుకంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్ విత్ అమెరికా వీ కెన్ ప్రొటెస్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే ఇల్లీగల్గా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళని అంటే ఇన్హ్యూమన్గా కాకుండా కొంత మానవత్వంతో వాళ్ళని పంపించాలి. దే డిజర్వ్ ద హ్యుమానిటీ అనేది వాళ్ళు చెప్తున్నారు. అది ఎవరైనా మనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. నేను నా ముందు రిమార్క్స్లో చెప్పాను, ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళని వెనక పంపించడాన్ని మనం తప్పు పట్టకూడదు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళని ఒక తగిన గౌరవంతో వెనక పంపించాలి. దాని మీద ఇప్పుడు అందరూ ఎందుకు వాళ్ళని వెనక పంపించారు అనే దాని మీద ఎవరు తప్పు పట్టట్లా, ఆ పంపించిన విధానాన్ని తప్పు పట్టారు అంతా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు. అదేవిధంగా ప్రభుత్వం సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతుంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా వెళ్తున్నారు. వాడు ఎందుకు మనం ఇల్లీగల్ ఇమ్మిగ్రేషను వద్దంటే నేను ముందే చెప్పాను కదా, అక్కడికి వెళ్ళినా ఎన్ని సంవత్సరాలైనా అంతే, వాళ్ళు రహస్య జీవితం గడపాల్సిందే. వాళ్ళకేం కుటుంబంగా వాళ్ళు ఉండేటువంటి అవకాశం లేదు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేరు, పిల్లల్ని కనలేరు, సరదాగా బయటికి వెళ్ళలేరు, భయంగా జీవితాంతం బతుకుతూ ఉండాలి. ఏ క్షణంలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళు జీవితాంతం ఇక జైళ్ళల్లో మగ్గాలి, లేదంటే ఇంకేదన్నా కూడా జరగచ్చు, వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. ఇక్కడికి వస్తే కనీసం ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, అందుకనే నిన్న వెనక్కి తిరిగి వచ్చినటువంటి తర్వాత చాలామంది ఏంటంటే వాళ్ళ పిల్లల్ని చూసుకొని వాళ్ళు ఇదవుతున్నారు. ఎక్కడో దూరంగా ఉండి ఉన్నారో లేరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ తల్లిదండ్రులు కూడా కొంత ఊరట లభిస్తుంది. కనీసం మన కళ్ళ ముందు ఉంటున్నారు, లీగల్గా ఉండగలుగుతున్నారు, మన దేశంలో ఉండగలుగుతున్నారు అనేటువంటి ఒక ఉంటుంది కదా. అందువల్ల ఈ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. ఏదైతే డిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తగిన గౌరవంతో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. సో చూస్తున్నారు కదా, అంటే వలస వెళ్ళడం తప్పు కాదు, కానీ వలస వెళ్ళడం తప్పు, వారిని పంపించే విధానంలోనే తప్పు ఉంది.
వారిని కొంచెం మానవత్వంతో వారికి ఒక మర్యాదతోటి రిటర్న్ పంపిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండే, అదేవిధంగా రిటర్న్ వచ్చే వాళ్ళలో దాదాపు నిన్న 104 మందిని అయితే వెనక్కి పంపించడం జరిగింది. అందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వారిని చిత్రహింసలు పెడుతూ సంఖ్యలు వేసి ఈడికి తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళ ఇబ్బందులను అన్ని చెప్పుకోవడం జరిగింది. అలా ఇబ్బందులు లేకుండా రిటర్న్ పంపించి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ వారికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో దాంట్లో వారికి ఉపాధి కల్పిస్తే ఇలా ఇల్లీగల్గా వెళ్లాల్సిన అవసరాలు ఉండవు అని చెప్పేసి తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ వంశీతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.